రోజులు మన ఉండవాలి కనిపించడం ఏర్పడదాకా మిమ్మల్ని ఇచ్చే అంటే మీకు ఇజ్జత్ ఉంటే పౌరుషం ఉంటే తెలంగాణకు తీర్మానం చేసి నడువుని గజెట్ నోటిఫికేషన్ రాగానే ఆంధ్ర కుక్కల్లారా 24 గంటలకు కాల్ చేసి పని లేకపోతే తన్నెలే కొడతాను. బీఆర్ఎస్ గా మారిన తర్వాత మీరు ఇవన్నీ అనే అర్హత ఎందుకుండదు? అర్హత ఎందుకుండదు? ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకున్నాం. ఏం చెప్పాం ఆ రోజు? ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉంటామని చెప్పాం. విభజన వికాసం కోసమే అని చెప్పాం. మేమేం మారలేదే. మా స్టాండ్ మారలేదు, మారింది వీళ్ళ స్టాండ్. ఇప్పుడు కేసీఆర్ అదే మహారాష్ట్రలో రాజకీయం చేస్తున్నారు. చూద్దాం, అదే అంటున్నాను నేను. మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకుంటారా లేదా మీరే చూస్తారు 2024లో. నాకైతే విశ్వాసం ఉంది. ఇవాళ మహారాష్ట్ర గ్రామాల ప్రజలు వచ్చి అడుగుతున్నారు, తెలంగాణలో కలుపుకోండి అని అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి మీ అందరినీ కోరేది ఒకటి, ఇవన్నీ కూడా మేము చూస్తూ ఊరుకోమండి. ఎక్కడికక్కడ ప్రజలతో ఉద్యమాలు చేయిస్తాం. అంటే స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛనాక రామలింగం. ఆనెస్ట్ చెప్తున్నాను, ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్.